తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పని గోవిందా అని చెప్పొచ్చు. అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పని గోవిందా అని చెప్పొచ్చు. అంటే కంప్లీట్ గా బీజేపీ స్లీపింగ్ మోడిపోయింది. ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయో దాదాపుగా 12,000 గ్రామ పంచాయతీలో గాను 1,000 కూడా, ఇంకా చెప్పాలంటే 500 గ్రామ పంచాయతీలు కూడా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవలేకపోయారు. మనం చూసినాం మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితేనేది, ఏదేమైనా కూడా బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గద్దెలు ఎక్కుతారు అనుకునే వాళ్ళకు కూడా అసలు ఆశలు గల్లంతైనట్టే. బీజేపీ లేదని క్లియర్ గా అర్థమవుతుంది. బీజేపీ అంటే చాలా మంది బీజేపీ కట్టర్ కార్యకర్తలకు వచ్చే ఆలోచన ఏంటంటే, బీజేపీ అంటే కేవలం ఢిల్లీనేనా, బీజేపీ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఏనా, ఎందుకు మీ జెండా మోసే కార్యకర్తలను ఎందుకు పట్టించుకోరు, మీ జెండా మోసే కార్యకర్తలు సర్పంచులు వార్డు మెంబర్లు కావద్దా, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ వస్తే వాటికి నోచుకోవద్దా, కేవలం బీజేపీ అంటే పార్లమెంట్ అనే దుస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. అయితే నేను ఈ మాట ఎందుకు అంటున్నట్టే, మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2014 తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీజేపీ గ్రాఫ్ ఏ విధంగా పడిపోయింది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ 4.13%. కేవలం అప్పుడు టీడీపీ తోటి అలయన్స్ పెట్టుకున్నారు. అప్పుడు వచ్చిన సీట్లు మాత్రం 5 సీట్లు. పర్సెంటేజ్ ఇంత ఓటింగ్ 4% ఉంది. అదేవిధంగా 2018 మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు కొంచెం గ్రాఫ్ పెరిగింది. 6.98% ఓటింగ్ శాతం పెరిగి అప్పుడు వచ్చిన సీట్లు కేవలం ఒక సీటు, అది రాజాసింగ్ గారిది. ఇది 2018. అదేవిధంగా 2019 పార్లమెంట్ ఎలక్షన్స్. బీజేపీ ఎప్పుడు పనిచేస్తుంది అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో పనిచేస్తుంది. 2019 ఎంత వచ్చిందంటే ఏకంగా 19.65% వచ్చింది. ఉన్న 17 స్థానాలకు 4 సీట్లు బీజేపీ కైవసం చేసుకున్నది. మీరు ఒకసారి చూడండి, 2014, 2018లో 4% మాత్రమే ఉంది. బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేవరకే ఏకంగా 19% పోయింది. అదేవిధంగా 2023 చూద్దాం, మళ్ళీ అసెంబ్లీ 2023లో 14% తగ్గింది. ఎందుకంటే అసెంబ్లీ కదా, దీన్ని సీరియస్ గా తీసుకోరు. మరి ఢిల్లీ అధిష్టానం తీసుకోవట్లేదా, ఇక్కడ ఉన్న నాయకులు తీసుకోవట్లేదా, మళ్ళీ తగ్గింది 14%. కానీ ఎన్ని సీట్లు వచ్చాయి, ఇవన్నీ ఉత్తర తెలంగాణలో అందరికీ తెలుసు. ఏకంగా ఎన్ని సీట్లు వచ్చాయి, బాగానే శుభారంభం ఉంది అనుకున్నారు. మళ్ళీ 2024 పార్లమెంటు. మీరు వ్యత్యాసం చూడండి, 2014 అసెంబ్లీ, 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంటు, 2023 అసెంబ్లీ, మళ్ళీ 2024 పార్లమెంటు. ఈ పార్లమెంట్ లో ఏకంగా 35%, అంటే రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈక్వల్ గా ఓట్ షేరింగ్ తెచ్చుకుంది. అండ్ సీట్లు కూడా 8 సీట్లు తెచ్చుకుంది పార్లమెంట్ లో. అంటే ఓవైసీ సీట్ ఒకటి పక్క పెడితే ఉన్న 16 సీట్లో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కు గుండెసునా చేసి ఏకంగా బీజేపీ ఎన్ని సీట్లు కొల్లగొట్టిందంటే ఇది చాలా గొప్ప విషయం చెప్పాలి. బీజేపీ కార్యకర్తలకు ఒక జోష్ నింపిరని చెప్పాలి. అలాంటిది ఈ రోజు సర్పంచ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు ఇంత దయనీయంగా పడిపోయింది? ఇది ఈ విధంగా 2014 నుంచి 2024 వరకు ఒక గ్రాఫ్ వస్తే, ఇది మాత్రమే కాదు, ఒకసారి అధ్యక్షుల గురించి కూడా మాట్లాడుకుందాం. బండి సంజయ్ చీఫ్ అయినప్పటి నుండి నేటి వరకు అధ్యక్షుల పనితీరు గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి 2020 సంవత్సరంలో బండి సంజయ్ ని చీఫ్ గా చేసినప్పుడు అప్పుడు వరుసగా దుబ్బాక ఉప ఎన్నిక ఎట్లా గాలిలో వచ్చింది, అరే బీజేపీ వచ్చింది అన్నట్టయింది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 4 సీట్లు మాత్రమే పరిమితమైన బీజేపీని ఏకంగా 4 నుంచి 48 సీట్లకు తీసుకెళ్లింది కూడా నాటి చీఫ్ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్. ఆ తర్వాత బీఆర్ఎస్ కీలక నేత ఈటెల రాజేందర్ గారు పార్టీ మారడం జరిగింది. అక్కడ ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ కూడా బంపర్ మెజార్టీ రావడానికి కూడా కారణం ఇదే బండి సంజయ్ అధ్యక్షతలో వచ్చింది. మరి ఏం చేశారు, కరెక్ట్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, ఇక 2 నెలలు అయితే ఎలక్షన్స్, కరెక్ట్ ఈ టైంలో మళ్ళీ కిషన్ రెడ్డికి ఇచ్చారు. మరి ఎందుకు ఓల్డ్ సిటిజన్స్ ను ఎంకరేజ్ చేస్తుందో బీజేపీ కానీ మంచిగా తుఫాన్ లా దూసుకుపోతున్న బండి సంజయ్ కాదని ఎప్పుడైతే కిషన్ రెడ్డికి ఇచ్చిర్రో 2023 ఘోరంగా విఫలమైంది. కేవలం 8 సీట్లు వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ చూస్తే మళ్ళీ అదే సీనియర్ సిటిజన్ అయిన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి ఇచ్చారు. మళ్ళా రిజల్ట్స్ ఏమైంది, ఈ రోజు అసలు బీఆర్ఎస్
వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుంది తప్ప ఒక్క దగ్గర సరే బీజేపీ పేరు వినబడకుండా ఈ రోజు ఈ సీనియర్ సిటిజన్స్ కిషన్ రెడ్డి గాని, లక్ష్మణ్ గాని, రామచంద్రరావు గాని వీరి వ్యూహం ఏందో తెలియదు, బీజేపీ పేరు వినబడకుండా అవుతుంది. ఇది అధ్యక్షుల పరిస్థితి. అయితే అందరి సందేహం ఏంటంటే మంచి కీలక సమయంలో బండి సంజయ్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ప్రతి కట్టర్ కాషాయ కార్యకర్త ఆలోచన, వారి డౌట్. దానికి అధిష్టానం సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ విధంగా చేతులారా బీజేపీ గ్రాఫ్ తగ్గించుకుంటున్నారు అనేది ఒక అంశం అయితే, ఇంకొకటి ఏంటంటే బీజేపీలో వర్గాలు ఉన్నాయి, వర్గ పాలిటిక్స్ ఉన్నాయి. ఎవరి వర్గం ఎవరున్నారు వాటి గురించి కూడా ఒకసారి చర్చించుకుందాం. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 4-5 వర్గాలు బీజేపీలో ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే సీనియర్ మోస్ట్ కిషన్ రెడ్డి గారు, ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో కిషన్ రెడ్డి గారి వర్గం ఏంటంటే ఇది వృద్ధాప్య వర్గం. దీంట్లో ఎవరు ఉంటారంటే రామచంద్రరావు, ఎవరైతే ఇప్పుడు ఎంఎస్ ఉన్నాడో, స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారో రామచంద్రరావు, అదేవిధంగా మాజీ ఎంపీ కె లక్ష్మణ్. ఈ సీనియర్ సిటిజన్స్ ఒక వర్గం అయితే, అదేవిధంగా నెక్స్ట్ బండి సంజయ్ చెప్పాలంటే కొంచెం అగ్రెసివ్ వర్గం, బరాబర్ పోటీ ఇచ్చే వర్గం. కేసీఆర్ కైనా రేవంత్ రెడ్డికైనా బరాబర్ పోటీ ఇచ్చి యువతలో ఒక జోష్ నింపే వర్గం ఏదైనా ఉందంటే అది బండి సంజయ్ వర్గం. బండి సంజయ్ దాంట్లో మెంబర్స్ ఎవరు ఉన్నారంటే పాయల్ శంకర్, ఎమ్మెల్యేల పేర్లు చెప్తున్నా, పాయల్ శంకర్, అదేవిధంగా పాల్వాయి హరీష్, అదేవిధంగా గోడం నాగేష్. ఇది బండి సంజయ్ అనుచరులు. ఇంకొక వర్గం ఏంటంటే ఈటెల వర్గం. ఈ ఈటెల వర్గం ఎవరంటే ఈయన అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంపీ కదా, ఈ ఎంపీ పరిధిలో మల్కాజ్గిరి ఎంపీ పరిధిలో ఉన్న బీజేపీలో మొత్తం ఈయన వర్గం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి డిఆర్ ఈ ధర్మపురి అరవింద్ ఎప్పుడైతే కేసీఆర్ గారి కూతురు పైన నిజామాబాద్ ఎంపీగా గెలిచారో అప్పటి నుంచి స్టేట్ వైడ్ గా ఒక క్రేజ్ వచ్చింది. అది మాత్రమే కాదు, ఈయన పెద్దలు డి శ్రీనివాస్ కొడుకు కాబట్టి ఈయనకు క్రేజ్ ఉంది. దాని కొంచెం ఆయన ఇంపాక్ట్ కూడా చేసుకున్నాడు. ఈయన వర్గం వచ్చేసి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే, అదేవిధంగా ధన్పాల్ సూర్యనారాయణ, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇంకొక వర్గం కూడా ఉంది, అది రాజాసింగ్. రాజాసింగ్ ను సస్పెండ్ చేసిన తర్వాత కూడా బీజేపీ ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవద్దని కూడా ప్రెస్ మీట్ వచ్చి సలహా ఇస్తారు. ఈ వర్గాల పరిస్థితి ఏంటంటే ఈ కిషన్ రెడ్డి అనే వర్గం ఏంటంటే కేసీఆర్ తో కలిసి నడవాలి. ఈ బండి సంజయ్ వర్గం ఏంటంటే ఎట్లయినా సరే కేసీఆర్ ని తొక్కాలి. కేసీఆర్ తో పొత్తు పెట్టుకునే ఒక వర్గం అయితే కేసీఆర్ ని పొందబెట్టే ఒక వర్గం. ఈ విధంగా వీళ్ళకు వర్గపోరు వచ్చింది. కేసీఆర్ వీళ్ళకి ప్రధాన కారణం. ఈ విధంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల, అరవింద్, రాజాసింగ్ ఈ విధంగా వర్గాలైతే ఇంకెప్పుడు క్షేత్రస్థాయికి వెళ్తారు? ఇంకెప్పుడు మీ జెండాలు మోసే వాళ్ళని సర్పంచులు చేస్తారు? ఇంకెప్పుడు వాళ్ళని ఎంపీడీసీ, జడ్పీడీసీలు, కనీసం వార్డు మెంబర్లను చేస్తారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుంది. ఎక్కడ కూడా బీజేపీ వేరు వినబడతలేదు. ఇది పరిస్థితి. మరి బీజేపీ అంటే కేవలం మోదీనేనా? బీజేపీ అంటే కేవలం పార్లమెంటేనా? మరి జెండా మోసే కార్యకర్తల పరిస్థితి ఏందనేది ఈ ఎంటైర్ వీడియోలో. సో ఈ వీడియో చూస్తున్న బీజేపీ కార్యకర్తలు, నేను చెప్పింది మీరు నిజమే అనుకుంటున్నారా లేదా నన్ను ఖండిస్తారా? మీరు ఏం చెప్పినా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.